ఒక వానరుడొక్కడే సముద్రాన్ని దాటి శత్రురాజ్యంలోకి వెళ్ళి రామాయణం కథనే మార్చేశాడు. అదే సుందరాకాండ. శ్రీరాముడు సీతమ్మ కోసం తీవ్రంగా బాధపడుతున్నాడు. లంక ఎక్కడుందో తెలిసిన మధ్యలో ఉంది ఒక మహాసముద్రం. వానరసేన మొత్తం ఆలోచనలో పడింది. ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటగలరు? అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి చెప్పాడు, నీ శక్తి నీకు తెలియదు హనుమా. ఆ మాటలు వినగానే హనుమంతుడు తన అసలు శక్తిని గుర్తు చేసుకున్నాడు. మహాకాయుడుగా మారి జై శ్రీరామ్ అంటూ ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో మైనాకుడు విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. కానీ హనుమంతుడు చెప్పాడు, నేను రామకార్యం కోసం వెళ్తున్నాను, ఆగలేను అని. దేవతలు పరీక్షించడానికి సురసను పంపారు. ఆమె అతన్ని మింగడానికి ప్రయత్నించింది. హనుమంతుడు తెలివిగా చిన్నగా మారి లోపలికి వెళ్ళి బయటికి వచ్చాడు. పరీక్షలో విజయం సాధించాడు. సింహిక అతన్ని నీడను పట్టుకొని ఆపింది. హనుమంతుడు ఆమెను సంహరించాడు. లంకా నగరానికి చేరుకున్న హనుమంతుణ్ణి లంకిని అడ్డుకుంది. ఆమెను ఓడించి నగరంలోకి ప్రవేశించాడు. చివరికి హనుమంతుడు అశోకవనంలో సీతమ్మను కనుగొన్నాడు. సీతమ్మ బాధలో ఉంది. రావణుడు బెదిరిస్తున్నాడు. హనుమంతుడు చెట్టుపై దాక్కొని అన్నీ చూశాడు. తర్వాత నెమ్మదిగా వచ్చి శ్రీరాముడి ఉంగరం చూపించాడు. సీతమ్మకి ఆశ కలిగింది. రాముడు నన్ను కాపాడుతాడు అని నమ్మింది. హనుమంతుడు అన్నాడు, అమ్మా, నేను నిన్ను ఇప్పుడే తీసుకెళ్తాను. సీతమ్మ చెప్పింది, లేదు, రాముడే రావాలి, అదే ధర్మం. హనుమంతుడు వెళ్లే ముందు రాక్షసులను సంహరించాడు. అతన్ని పట్టుకొని రావణుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. రావణుడు కోపంతో ఇతని తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. హనుమంతుడు తన తోకను పెద్దది చేసి లంక అంతా తగలబెట్టాడు. హనుమంతుడు తిరిగి వచ్చి సీతమ్మ సమాచారం శ్రీరాముడికి చెప్పాడు. సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముడికి అందించి ఆమె పడుతున్న బాధను వివరించాడు. దీంతో రాముడు లంకపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. భక్తి ఉంటే అసాధ్యం అనేది లేదు. ధైర్యం, విశ్వాసం, నిస్వార్థ సేవ ఇవే విజయానికి మార్గం. సుందరాకాండ పారాయణం చేయడం వలన కష్టాలు తొలగి మనశ్శాంతి మరియు విజయం కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇందులో హనుమంతుణ్ణి సుందరుడు అని పిలుస్తారు. అందుకే ఈ కాండకు ఆ పేరు వచ్చింది. జై శ్రీరామ్.